ఇక వార్తల వివరాలు చూద్దాం. మద్యపాన నిషేధం చేయకపోతే ఓట్లే అడగనన్న జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఏ మొహం పెట్టుకొని ప్రజలను ఓట్లు అడుగుతున్నారని ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల ప్రశ్నించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె అన్నమయ్య జిల్లా బి కొత్తకోట జ్యోతి చౌక్ బహిరంగ సభలో పాల్గొన్నారు. మేనిఫెస్టో అంటే తనకు బైబిల్, ఖురాన్, భగవద్గీతతో సమానమని చెప్పి ఒకటి కూడా అమలు చేయలేదని విమర్శించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వాగ్దానాలన్నీ మద్యం షాపులోనే ఉన్నాయన్నారు. ఏపీలో ప్రత్యేక హోదా మీద మాట్లాడేవారే లేరని, అందుకే తాను కాంగ్రెస్లో చేరానన్నారు. వైసీపీ కూటమికి ఓట్లు వేస్తే మీ బిడ్డల జీవితాలు వృధా అయిపోతాయని, కావున కాంగ్రెస్ను గెలిపించాలని ఆమె కోరారు. ఎంతమంది బిడ్డలు ఈరోజు 10,000 రూపాయలకు, 8,000 రూపాయలకు, 7,000 రూపాయలకు, 12,000 రూపాయలకు పనిచేస్తున్నారు అంటే ఇదేనా అభివృద్ధి? ఇదేనా అభివృద్ధి? ఎక్కడికి పోతుంది మన ఆంధ్ర రాష్ట్రం? ఎక్కడికి పోలేదు. 10 సంవత్సరాల క్రితము ఎక్కడ వేసిన గొంగలి ఈ రోజుకు కూడా గొంగలి అక్కడే ఉంది. ఏ మాత్రం అభివృద్ధి చెందలేదు. పక్క రాష్ట్రాలన్నీ వేగంగా దూసుకుపోతున్నాయి, మనం మాత్రం వెనకబడ్డాం. 20 సంవత్సరాలు వెనక్కిపోయింది మన రాష్ట్రం. అభివృద్ధి అంటే ఇదేనా? ఏం చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు? రాజశేఖర రెడ్డి గారు మాటిస్తే మాట తప్పనివాడు. జగన్మోహన్ రెడ్డి గారేమో మాటిస్తే ఆ మాటలు మొత్తం సానగాలికి కొట్టుకుపోయాయి. ఓట్లు వస్తాయంటే ఇటు ఇవ్వరు. ఇక వీళ్ళంతా పల్నాడు జిల్లా అచ్చంపేట మండలంలో అక్రమ మద్యంను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మాదిపాడు పంచాయతీలోని కుంటిమద్ది గ్రామంలో ఓ ఇంట్లో నిల్వ ఉంచిన 60 మద్యం కేసులను సీజ్ చేశారు. ఈ మద్యం ఎవరిదో తెలుసుకొని వారిపై చర్యలు తీసుకుంటామని క్రోసూరు పోలీసులు తెలిపారు. రోజు ఫోన్ చేయరు ఇంకా పాచు చిత్తూరు జిల్లా పొంగునూరు నియోజకవర్గం అన్ని విధాలుగా అభివృద్ధి చెందిందని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. గండికోట నుండి నీరు ఇచ్చేందుకు సీఎం జగన్ ఇక్కడ 3 ప్రాజెక్టుల నిర్మాణానికి శ్రీకారం చుడితే చంద్రబాబు కోర్టుకు వెళ్లి ఆ ప్రాజెక్టులను అడ్డుకున్నారని తెలిపారు. నియోజకవర్గంలోని పులిచెర్ల మండలంలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. త్వరలోనే ప్రతి ఇంటికి కుళాయి ద్వారా నీరు అందిస్తామన్నారు. రానున్న ఎన్నికల్లో తనను ఎమ్మెల్యేగా, ఎంపీగా మిథున్ రెడ్డిని గెలిపించాలని మంత్రి రెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. రేపు నెల 13వ తేదీ ఎన్నికలు ఉన్నాయి. మే నెల 13వ తేదీ. ఆ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మీరందరూ కూడా మద్దతు ఇవ్వాలని కోరి సమావేశాన్ని ఏర్పాటు చేసి మేము రావడం జరిగింది. మరి మీకు తెలుసు, జగన్మోహన్ రెడ్డి గారు ఈ 5 సంవత్సరాల్లో ఎన్నికల ముందు ఏవైతే హామీలు ఇచ్చాడో, ఎన్నికల మేనిఫెస్టో కేవలం 2 పేజీల మేనిఫెస్టోలో ఏం చెప్పాడో అవన్నీ పూర్తి స్థాయిలో అమలు చేశాడు. తిరిగి మళ్ళీ మన ముందుకు వచ్చి నాకు మద్దతు ఇవ్వండి, నేను నిజంగా మీకు సాయం చేస్తుంటే మీరందరూ కూడా నాకు సైనికులుగా పనిచేయండి అని చెప్పి ప్రతి సిద్ధం సభలో కూడా వారందరినీ కూడా అర్థిస్తూ ఉన్నారు. మరి ఆ విధంగానే ఇక్కడ మనం కూడా మన నియోజకవర్గంలో శాసనసభకు నేను పోటీ చేస్తూ ఉన్నా, అదేవిధంగా పార్లమెంటుకు మిథున్ పోటీ చేస్తూ ఉన్నాడు. మరి మా ఇద్దరికి కూడా మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చి ఫ్యాన్ గుర్తు మీద ఓట్లేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించాలా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిస్తేనే తిరిగి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతాడు. ఈ సంక్షేమ పథకాలు కొనసాగాలన్నా, అభివృద్ధి కార్యక్రమాలు ఇంకా బాగా మనం ఎక్కువ చేసుకోవాలన్నా తప్పనిసరిగా మనం జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసుకోవాలని చెప్పి మీకు తెలియజేస్తూ ఉన్నాను. మనం చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు అన్నీ కూడా అమలు చేశాడు. అదే 2014 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు 600 హామీలు ఇచ్చాడు. ఏదైనా ఒకటైనా అమలు చేశాడని అడుగుతూ ఉన్నాను. ఆ రోజు మహిళలకంతా చెప్పాడు, మీరు బ్యాంకులకు డబ్బులు కట్టద్దండి, నేనే వస్తాను, ముఖ్యమంత్రి అయిన తర్వాత చెల్లిస్తానని చెప్పాడు. రేపు నెల 13వ తేదీ ఎన్నికలు.
చైత్రమాస శుక్లపక్షాన 9వ రోజు నిర్వహించే శ్రీరామనవమి వేడుకలను పురస్కరించుకొని నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గంలోని రామాలయాలు అన్ని ప్రత్యేక శోభను సంతరించుకున్నాయి. తెల్లవారుజాము నుంచే శ్రీ సీతారాములతో పాటు లక్ష్మణ ఆంజనేయ స్వామి వార్లకు వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించగా భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. రామాలయాలు అన్నింటా శ్రీరామనవమ నామస్మరణ మారుమోగింది. అనంతరం వేద మంత్రోచ్చరణల నడుమ కన్నుల పండుగగా నిర్వహించిన సీతారాముల కళ్యాణం రమణీయంగా సాగగా భక్తులు పెద్ద సంఖ్యలో కళ్యాణ కార్యక్రమంలో పాల్గొని స్వామి అమ్మవార్ల కళ్యాణంలో వినియోగించిన తలంబ్రాలను ప్రసాదంగా స్వీకరించారు. శ్రీరామనవమి సందర్భంగా ప్రతి సంవత్సరము అమ్మశాశయ పద్మావతమ్మ చారిటబుల్ ట్రస్ట్ తరఫున ఒక 1000 మంది నుంచి 1500 మంది దాకా భోజన వసతులు ఏర్పాటు చేస్తాము. ఈ సంవత్సరం కూడా అదే విధంగా ఏర్పాటు చేశాము. 25 ఇయర్స్ నుంచి 20 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. తర్వాత సంక్రాంతికి కార్తీక మాసంలో ఏదో మా దుప్పట్లు పంచులు అలాంటివి కొద్దిగా బ్రహ్మశాఖ పద్మావతి తరఫున ప్రతి సంవత్సరం మేము మా కొంచెం సహాయం చేస్తున్నాం. శ్రీరామనవమి సందర్భంగా ప్రతి సంవత్సరము శ్రీరామనవమి ఉత్సవ సమితి ఆధ్వర్యంలో గుంటూరులో శ్రీరామనవమి శోభాయాత్ర వైభవంగా సాగింది. గుంటూరులోని వేలాది మంది భక్తులు ఈ శోభాయాత్రకు తరలివచ్చారు. కార్యక్రమంలో పలు రాజకీయ పార్టీల ప్రముఖులు, ప్రజలు స్వామివారి నామాన్ని స్మరించుకుంటూ ర్యాలీలో పాల్గొన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో శ్రీరామనవమి వేడుకలు వైభవంగా నిర్వహించారు. సీతారాముల కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగ సాగింది. నవమి వేడుకల్లో పాల్గొనేందుకు దేశ విదేశీ భక్తులు భారీగా తరలివచ్చారు. డప్పు వాయిద్యాల వేద మంత్రోచ్చరణల నడుమ సీతారాములు ఒకటయ్యారు. దేశ విదేశీ భక్తులు పెద్ద ఎత్తున తరలి రావడంతో సాయి మందిరంలో కోలాహలం నెలకొంది. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సత్యసాయి ట్రస్ట్ అన్ని ఏర్పాట్లు చేసింది. जगज्जीवन हेतुना कंठे बध्नामि शुभगे सर्वेषां मंगलं कुरु प्रजापतिः सोमगुं राजा नमसृजता तन्त्रगोपेदा अन्वसृज्यम् अग्निर्नो ते वस्तुभिते तथातो अपपाप्मान
సంవరణేర్భరంతు యమో రాజా భగవాన్ విచష్ట భోగస్య రాజా మహతో మహాన్హి సుగన్నః పంథమభయస్య చిత్రగుం హవిషాయ జామా అపపాప్మానం నః పునరేతా యజ్ఞం పునర్నో దేవా అభినంతు సర్వే. గుంటూరు జిల్లా కొరిటపాడు గ్రామంలో శ్రీ కోదండ రామాలయం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. రామాలయానికి విద్యుత్ దీపాలంకరణలు, చలో పందిళ్లు, చాందిని వస్త్రాలంకరణలు చేశారు. బాపు రమణీయ చిత్రాలు భక్తులను కనువిందు చేశాయి. స్వాగత ద్వారాలు భక్త రామదాసు కీర్తనలతో కోదండ రామాలయం మారుమ్రోగిపోయింది. స్వామివారి కళ్యాణాన్ని తిలకించేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. కళ్యాణోత్సవంలో భాగంగా జరిగే ఎదుర్కోలు కార్యక్రమం, శ్రీరామనవమి మహాపట్టాభిషేకం ఘనంగా నిర్వహించారు. वायुप्रीणादु वायुप्रीणादु इंद्रप्रीणादु इंद्रप्रीणादु विष्णुप्रीणादु अग्निप्रीणादु हरिः श्रीकृष्णाय नमः. श्रीकृष्ण परब्रह्मणे ఈ 3 వేలతో ముక్కును పట్టుకొని కుడి ముక్కు నుంచి గాలి పీలుస్తూ ఎడమ ముక్కు నుంచి వదిలిపెట్టాలి. కాకినాడ జిల్లా పెద్దాపురంలోని రాజా వత్సవాయి బుచ్చి సీతమ్మ జగపతి బహదూర్ మహారాణి వారి సత్రంలో శ్రీ రామనవమి సందర్భంగా సీతారాముల కళ్యాణం వేడుకలను వైభవంగా నిర్వహించారు. సత్రం కార్యనిర్వహణాధికారి జగన్మోహన్ శ్రీనివాస్ దంపతులు చేతుల మీదుగా సీతారాముల కళ్యాణాన్ని జరిపించారు. కళ్యాణ వేడుకల్లో సత్రం కమిటీ సభ్యులు అనేక మంది భక్తులు పాల్గొన్నారు. అనంతరం పేదలకు భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. అనకాపల్లిలో శ్రీరామనవమి వేడుకలు వైభవంగా జరిగాయి. స్థానిక చిన్న వీధి రామాలయంలో అనకాపల్లి పార్లమెంటు బీజేపీ అభ్యర్థి సీఎం రమేష్ దంపతులు సీతారాముల కళ్యాణోత్సవాలకు హాజరై స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వేద పండితుల ఆశీస్సులు తీసుకున్నారు. శ్రీరాముని వ్యక్తిత్వం ప్రతి వ్యక్తికి ఆదర్శనీయమని అన్నారు. తెలుగువారి తొలి పండుగ ఉగాది తర్వాత వచ్చే విశిష్టమైన పండుగ శ్రీరామనవమి అని అన్నారు. ప్రధాని మోదీ జనవరి 22న అయోధ్యలో బాలరాముని ప్రాణప్రతిష్ఠ చేసిన తర్వాత వచ్చిన మొట్టమొదటి పండుగ కావడంతో భక్తుల్లో ఉత్సాహం పొంగి పొర్లుతోందన్నారు. అనంతరం యలమంచిలి, తిమ్మరాజుపేట, కశింకోట, ఉపమాక, నర్సీపట్నం, ధర్మసాగరం టౌన్ మరియు అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న ప్రముఖ దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీరామనవమి ఉత్సవాలను పురస్కరించుకొని నెల్లూరులోని శబరి శ్రీరామ క్షేత్రం భక్తులతో కిటకిటలాడింది. శ్రీరామనవమి సందర్భంగా ఆలయంలో మూల విరాట్టుకు తెల్లవారుజాము నుండే ప్రత్యేక పూజా కైంకర్యాలను వేద మంత్రోచ్చరణ నడుమ శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆలయంలో సాగే కైంకర్యాలలో భక్తులు పాల్గొని సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామి వార్లకు ప్రత్యేక పూజలు చేశారు. సీతారాముల కళ్యాణాన్ని వేద పండితులు వైభవపేతంగా జరిపారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని వేద మంత్రోచ్చరణల నడుమ శోభాయమానంగా సాగుతున్న సీతారాముల కళ్యాణాన్ని తిలకిస్తూ తన్మయత్వానికి గురయ్యారు. అనంతరం స్వామి అమ్మవార్ల కళ్యాణంలో వినియోగించిన ముత్యాల తలంబ్రాలను భక్తి శ్రద్ధలతో స్వీకరించారు. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. లోకంలో శ్రీరామనవమి అనేటువంటిది
చాలా గొప్ప పర్వదినం. ఎందుచేతనంటే రాముడు మానవుడై పుట్టి ఆ మానవుడు ఎలా నడుచుకోవాలి అనేటువంటి విషయాన్ని మనకు తెలియజేశాడు. సోదరులు ఎలా ఉండాలి, తల్లిదండ్రులతో ఎలా ఉండాలి, భార్యతో ఎలా ఉండాలి అనేటువంటి విషయాలన్నీ కూడాను మనకు నేర్పించినటువంటిదే రామాయణం. ఆ రామాయణానికి మూలకారకుడైనటువంటి వాడు రాముడు. ఆ మహావిష్ణువు అంశ కలిగి ఆ రావణాసురుడు బ్రహ్మగారిని కోరినటువంటి కోరిక ప్రకారంగా నర వానరుల చేత తప్పనిచ్చి మరి ఇంకెవరి చేత కూడా చావు రాకూడదు అనేటువంటి కోరికను అనుసరించి ఆ రాముడు నరుడై పుట్టి వానరులతో సహవాసము చేసి ఆ వానరుల సహాయంతో ఆ రాముణ్ణి సంహారం చేశాడు, రావణుణ్ణి సంహారం. తిరుపతి జిల్లా చంద్రగిరి వైసీపీ అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి ఎన్నికల ప్రచారంలో చేదు అనుభవం ఎదురైంది. బ్రాహ్మణపట్టు గ్రామంలో ప్రచారానికి వెళ్లిన మోహిత్ రెడ్డి ఇంటింటికి వెళ్లి ఫ్యాన్ గుర్తుకు ఓటేయాలని కోరారు. అందులో భాగంగా ఓ మహిళను ఓటు వేయాలని అభ్యర్థించారు. తాము వైసీపీకి ఓట్లు వేసినా 1-2 పథకాలు తప్ప ఇల్లు కూడా మంజూరు చేయలేదని ఆ మహిళ ప్రశ్నించింది. స్థానిక నాయకులు తమ వారికే అన్ని పథకాలు అందిస్తూ తమకు అన్యాయం చేశారని నిలదీసింది. మహిళకి సమాధానం చెప్పలేక వైసీపీ అభ్యర్థి నాయకులు అక్కడి నుంచి మెల్లగా జారుకున్నారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో అన్ని వనరులున్న అభివృద్ధి శూన్యమంటున్నారు నియోజకవర్గం యువత. ఇక్కడ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి అయిన ఉషశ్రీ ప్రజలకు చేసిందేమీ లేదంటున్నారు. ఎంపీ రంగే అధికారం ఉండి కూడా ఈ ప్రాంతానికి ఏమీ చేయలేదని చెప్తున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సూర్య అందిస్తారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఉన్నాం. ఈ కళ్యాణదుర్గం నియోజకవర్గం ఒకసారి చారిత్రాత్మకంగా చూసుకుంటే ఇక్కడ రాజులు కూడా పరిపాలన చేసిన ఆధారాలు ఉన్నాయి, పురాతనమైన ఆలయాలు కూడా ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి. అయితే ఈ కళ్యాణదుర్గం ఇప్పటి వరకు కూడా ఎన్నో ప్రభుత్వాలు మారాయి, అదేవిధంగా పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు గెలిచారు, ఇక్కడ నుంచి మంత్రులైన వాళ్ళు కూడా ఉన్నారు. అయినా కూడా కళ్యాణదుర్గం నియోజకవర్గం ఇప్పటికి కూడా అభివృద్ధికి నోచుకోలేదు. అదేవిధంగా యువతకు అనేది ఉపాధి లేదు. ఇక్కడ ఎవరైతే యువత ఉన్నారో దాదాపుగా వాళ్ళు వేరే కర్ణాటక ప్రాంతానికి బెంగళూరుకి వెళ్ళేసి వాచ్మెన్లుగా బేల్దారులుగా పనిచేసే పరిస్థితి ఉంది. ఏంటి ఈ దుస్థితి కారణం అనేది మనం ఇక్కడ కొంతమంది యువకులు కూడా ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. బాబు, యాక్చువల్గా చెప్పండి, ఏంటమ్మా కళ్యాణదుర్గంలో అన్ని సోర్స్ ఉంది, అన్నీ ఉన్నాయి, ఇక్కడ నుంచి చాలామంది గెలిచారు, ఇక్కడ గెలిచిన అభ్యర్థులు మంత్రులు కూడా అయ్యారు. ఏంటి దుస్థితి ఏంటి కళ్యాణదుర్గంలో? మీరు ఎటువంటి పార్టీ రావాలనుకుంటున్నారు, ఎటువంటి వ్యక్తి ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలవాలి అనుకుంటున్నారు, ఏంటి పరిస్థితి ఇక్కడ? సార్, కళ్యాణదుర్గంలో మేము 4 ఎలక్షన్స్ చూసాము. ఇక్కడ మేజర్గా ప్రజలు పడుతున్న ఇబ్బంది నీటి సమస్య. ఎందుకంటే ఇక్కడ హార్టికల్చర్, అగ్రికల్చర్ బాగా ఎక్కువ డెవలప్మెంట్ ఉంది, ఎక్కువ ఏరియా కూడా ఉంది. ఇక్కడ ఏ ఒక్క ఇంతకుముందు జరిగిన ఎలక్షన్స్లో కావచ్చు, ఎప్పుడైనా కూడా ప్రజలంతా కోరుకుంటుంది మాకు నీళ్ళు ఎవరైనా తెస్తారేమని ఎదురు చూస్తున్నారు ఇక్కడ ఉన్న ప్రజలు. అదేవిధంగా యువత, ఇదంతా కర్ణాటక బార్డర్లో ఉన్న ప్రాంతము, కొంత నిరుద్యోగ సమస్య ఎక్కువ ఉంది. ప్లస్ ప్రజలకు కూడా చాలా ఇబ్బందులు కూడా ఇక్కడ ఉన్నాయి. నిరుద్యోగులకి ఏదైనా ఉద్యోగ అవకాశాలు కల్పించే నాయకుడు కావాలని, అదేవిధంగా రైతులకు నీరు తెచ్చే, సాగునీరు తాగునీరు 2 తెచ్చే నాయకుడు కావాలని చెప్పేసి ఇక్కడ మేజర్గా పీపుల్ అందరూ కూడా కోరుకుంటున్నారు. అంటే ఒకప్పుడు ఇక్కడ ఉషా శ్రీచరణ్ ఆమె గెలిచింది, మంత్రిగా పనిచేసింది. ఆమె ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదా? పైగా ఆమె మీద ఆరోపణలు, ఇసుక కూడా అమ్ముకుంది, ఆమె ఇప్పుడు దాంట్లో కమిషన్లు తీసుకుందని, నిజమేనా అది? గత ఎలక్షన్స్లో ఉషశ్రీ జగన్ గారిని ఇక్కడ పట్టం కట్టారు. అదేదో జగన్ వేవ్ అనవచ్చు, అది ఒక్క ఛాన్స్ కావచ్చు, మన ఉషశ్రీ జగన్ గారిని చూసేసారో తెలియదు. కానీ ఇదైతే తెలుగుదేశం పార్టీ కంచుకోటగా ఉన్నింది ఇంతకుముందు అంతా కూడా. మనం గెలిచిన తర్వాత ఇప్పటివరకు మేము చూస్తే ఏ ఒక్క రోడ్డు వేయడం కానీ, ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమం కానీ, ప్రజల కష్టాలు కానీ తెచ్చిన పాపాన్ని పోలేదు. ఎమ్మెల్యే గారు కేవలం ఒక ఉపయోగపడిన శిలాఫలకాలు ఓపెన్ చేయడానికి తరమైనారు తప్ప
ఏదో ప్రోటోకాల్ వాళ్ళ పార్టీ ఆదేశించిన ప్రోగ్రాంలో కనపడడం తప్ప ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమం కానీ సంక్షేమ కార్యక్రమం స్వతహాగా తను ఎమ్మెల్యేగా చేసే పని లేదు ఈ నియోజకవర్గంలో ఎక్కడా కనపడడం లేదు. జగన్ గారు ఏదో 2 పథకాలు ఇస్తే అవి మాత్రమే చెప్పుకోవడానికి ప్రజల్లోకి తిరిగినారు. మనం ఇది చేస్తున్నాం తప్ప ఆమె ఏం చేసింది లేదు. ఇసుక దోపిడీ అనే విషయము, మద్యము, ఇవన్నీ కూడా ఇంకా ప్రజలందరికీ తెలుసు, మీకు కూడా తెలుసు. ఈ ప్రభుత్వంలో ఏం జరిగినా కూడా ప్రజలందరికీ ఆల్మోస్ట్ వాళ్ళు తెలుస్తారు. అంటే ఇంకోటి వాదన ఏమంటే ఆమె మీద అవినీతి ఆరోపణలు ఉన్నాయి, ఆమెకు మరొకసారి పార్టీ టికెట్ ఇస్తే గెలిచే అవకాశం లేదు, అందుకే ఉన్నత విద్యావంతుడు పీడీ రంగయ్యని తెచ్చి ఇక్కడ పెట్టారని చెప్తున్నారు. మరి పీడీ రంగయ్య పరిస్థితి ఏంటి? ఇక్కడ పీడీ రంగయ్య గారు గత ఎంపీగా ఎన్నికయ్యాడు. ఎంపీగా ఎన్నికైన తర్వాత 5 సంవత్సరాల్లో మా కళ్యాణదుర్గం ప్రజలు మరీ మెరుగ్గా ఉన్న సామాజిక వర్గం వాళ్ళు కూడా అతన్ని ఏ రోజు చూసిన పాపాను పోలేదు. ఎంతమందికి మంచి చేసినాడు ఈ నియోజకవర్గంలో. ఆల్రెడీ ఆయన ప్రజాప్రతినిధి, ఏం కొత్తగా వచ్చి నిలబడడం లేదు. ఎంపీగా మేము ఓట్లు వేసాం, ఈ నియోజకవర్గం నుంచి ఆయనకి ఎంపీగా ఓట్లు వేసాం. ఏం తీర్చాడు, ఏం సమస్యలు ఇచ్చాడు? అదే ఈ పట్టణంలో నీటి సమస్య ఎంతో ఉంది. తెలుగుదేశం గవర్నమెంట్ టైంలో ఒకటి శాంక్షన్ అయినటువంటి ప్రాజెక్టు నీటి ఇంటింటి కొలే ప్రాజెక్ట్ ఇప్పటికీ ఆగిపోయింది. దానికి ఏమో నిధులు తెచ్చి చేసావా? ఇక్కడున్న సమస్యలు ఏ ఒక్క సమస్య తీర్చినావో మాకైతే ఇంతవరకు కనపడడం లేదు. ఈ నియోజకవర్గానికి సాగునీరు, తాగునీరు, రోడ్లు సౌకర్యము, యువతకు ఉపాధి సౌకర్యము, విద్యార్థులకు అవసరమైన మౌలిక వసతులు, అదేవిధంగా నర్సింగ్ కాలేజ్ లాంటివి ఈడ మహిళలకి, టైలరింగ్ ఇన్స్టిట్యూట్లు, ఈ విధంగా డెవలప్మెంట్ మేము కోరుకునే వ్యక్తి మాకు కావాలని కోరుకుంటున్నాము. ఖచ్చితంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో మన కళ్యాణదుర్గానికి తెలుగుదేశం పార్టీ నుంచి అమిలేని సురేంద్రబాబు అనే వ్యక్తి వచ్చాడు ఇక్కడికి. 100% ఇతను ఈ కళ్యాణదుర్గాన్ని రూపురేఖలు మారుస్తాడని, రాష్ట్రంలోనే ఒక మెరుగైన, ఒక ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చుతాడని చెప్పేసి ఈ ప్రజలందరూ కూడా మేము కోరుకుంటున్నాము. 100% అతన్ని గెలిపించుకోవాలని మేము అందరూ ఆశిస్తున్నాం. ముఖ్యంగా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో తీసుకుంటే వైసీపీ తరఫున ఎంపీ పీడీ రంగయ్య బరిలో ఉన్నారు. అదేవిధంగా టీడీపీ తరఫున జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి సురేంద్రబాబు గారు బరిలో ఉన్నారు. వీళ్ళిద్దరిలో ఎవరైతే బాగుంటుందని యువత ఆశిస్తున్నారు? ఓకే, ఇప్పుడు సురేంద్రబాబు గారిని చూసుకుంటే ఆయన ఆల్రెడీ ఒక ఇండస్ట్రియలిస్ట్. ఆయన వస్తే ఆయన ద్వారా కళ్యాణదుర్గం డెవలప్ అవుతుంది, ఇక్కడ ఉన్న కాలువలకు నీళ్ళు వస్తాయి, అలాగే మన లోకల్ ఇండస్ట్రీస్కు తీసుకురాగలడు. సో ఆయన వచ్చిన ఫస్ట్ మాటే ఇక్కడున్న నిరుద్యోగులు కళ్యాణదుర్గంలో చాలామంది ఉన్నారు, వాళ్ళ కోసం ఒక ఇండస్ట్రీస్ అనేవి తీసుకొస్తానని పబ్లిక్గా చెప్పారు. సో ఆయన మీద మాకు చాలా నమ్మకం ఉందండి. ఎందుకంటే ఆయన ఇంతకుముందు చూస్తే ఏదైనా ఒక మాట ఇచ్చారంటే రోడ్స్ ఆల్రెడీ వాళ్ళు ఒక క్వాలిటీ వర్క్తో చేస్తున్నారు. సో మాకు నమ్మకం ఏమంటే ఇక్కడ కళ్యాణదుర్గంలో సురేంద్రబాబు గారు వస్తే కళ్యాణదుర్గం డెవలప్ అవుతుంది, చెరువుకు నీళ్ళు వస్తాయి, అదే పైన టీడీపీ వస్తే ఐటీ ఇండస్ట్రీస్ వస్తాయి, మన స్టేట్ అనేది డెవలప్ అవుతుంది. దాని ద్వారా మేము చంద్రబాబు నాయుడు గారు కానీ ఇక్కడ సురేంద్రబాబు గారు వాళ్ళ మీద నమ్మకంతో మేమే స్వచ్ఛందంగా వచ్చి ప్రజలకు అవేర్నెస్ తీసుకొచ్చి ఓట్లు వేయడానికి వచ్చాము. ఓకే, చెప్పండి, మీరు ఏం చేస్తారు? ఎంపీటీసీనా? ఓకే, ఇప్పుడు చూసామంటే సర్పంచులు, ఎంపీటీసీలు గతంలో ప్రభుత్వాలు టీడీపీలో ఉన్నప్పుడు ఒక వెలిగారు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఎలా ఉంది అంటే చాలా చెక్ పవర్స్ తీసేయడం కానీ, అధికారాలు కోసేయడం కానీ ఇవన్నీ జరిగాయి. ఏంటి మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు మనకు గ్రామాల్లో మహాత్మా గాంధీ రాజ్యాంగాన్ని కొల్లబడుస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. గత చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు కానీ, రామారావు గారు ఉన్నప్పుడు కానీ గ్రామ అభివృద్ధికి చాలా సహకారం చేశారు. ఆ గ్రామాల అభివృద్ధి కావాలంటే చంద్రబాబు నాయుడు కానీ, ఎన్టీ రామారావు కానీ ఎన్నో కార్యక్రమాలు చేశారు, అభివృద్ధి చేశారు, రోడ్లు వేశారు. మనకు ముఖ్యంగా మన గ్రామాల్లో చిన్న చిన్న ఆడబిడ్డలు ఉంటారు, రాత్రిపూట్లు బయటికి పోవాలంటే ఇబ్బందికరంగా ఉంటాయి. మన చంద్రబాబు నాయుడు గారు మనకు బాత్రూంలో మన ఆడబిడ్డలు బయటికి పోతే ఎలా ఉంటుంది, ఇబ్బందికరంగా ఉంటారని బాత్రూంలో మంచి సంక్షేమ పథకం ద్వారా సాయం చేశారు. ఇటువంటి సంక్షేమ పథకాలు మన చంద్రబాబు ఒక ఆలోచనతో, ఒక నిదర్శనతో చేసే యువత ఏం ఆకాంక్షతో ఉంది? మెయిన్గా వచ్చేసి కళ్యాణదుర్గంకి ఏం కావాలి యువత? కళ్యాణదుర్గంలోనే కాదు, రాష్ట్రంలో మొత్తం నిరుద్యోగులు కూడా ఎంతో అసంతృప్తిగా ఉన్నారు. ఎందుకంటే ఈ ప్రభుత్వం, వైఎస్ఆర్సీపీ అనే ప్రభుత్వం ఘోరంగా విఫలమైపోయింది. ఎందుకు? కేవలం మీరు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారని ఒక బూటకు మాట చెప్పినందుకు మాత్రమే మీరు ఆ రోజు మీ అందరికీ ఓట్లు వేశారు తప్పనిచ్చి, మరీ ఈ రోజు ఎలక్షన్లకు వచ్చి ముసలి కన్నీరు గారుస్తున్నాయి జగన్మోహన్ రెడ్డి కావచ్చు, లేకపోతే ఇక్కడ ఉన్న ఎంపీ రంగయ్య కావచ్చు. ఏ రోజు ఎవరికైనా ఉపాధి అవకాశాలు ఏమున్నాయి, లేకపోతే ఇక్కడ ఉన్న యువతకి ఏ విధమైన ఎడ్యుకేషన్ ఉంది, లేకపోతే వాళ్ళకి స్కిల్స్ ఏ విధంగా డెవలప్ చేయాలని చెప్పేసి ఎంపీ గారు ఏ రోజైనా కళ్యాణదుర్గంకి లేక అడుగు పెట్టి ఇక్కడున్న విద్యార్థులు కానీ, నిరుద్యోగులు కానీ, లేకపోతే తదితర రంగాల్లో ఉన్న వాళ్ళకి కానీ
ఆదుకున్నారా, లేకపోతే మాట్లాడినారా? మీరు ఎంపీ లాడ్స్ కింద మీకు నిధులు శాంక్షన్ అయినాయి, దాంతో మీరు ఎందుకు స్కిల్ డెవలప్మెంట్ని మీరు దాన్ని ప్రోత్సహించలేదు? మీరు అనుకుంటే ఇక్కడే మాకు ఒక ఉపాధి అవకాశాలు క్రియేట్ చేయొచ్చు, కానీ ఎంపీగా మీరు విఫలమయ్యి ఎమ్మెల్యేగా చేస్తామన్నట్లుంది. ఓకే, ఇది వీరందరూ కూడా ఒకే ఒక పేరు చెప్తున్నారు, టీడీపీ అభ్యర్థి సురేంద్రబాబుని గెలిపించుకుంటామంటూ. ఏదైతే ఈ ఉషా శ్రీచరణ్ ఇక్కడ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి అయిన తర్వాత కూడా కనీస అవసరాలు తీర్చలేదు, పైగా యువత మీద దృష్టి పెట్టలేదు, పైగా ఎన్నో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంది ఆమె. ఏదైతే ఈ ఇసుక ఉందో దాన్ని కూడా అమ్ముకునే పరిస్థితి చేసింది. అదేవిధంగా అందుకే ఆమె ఓడిపోయే పరిస్థితి ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి ముందస్తుగానే పీడీ రంగాయని ఏదైతే ఎంపీ గారు ఉన్నారో ఆయన్ని ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. అయినా కూడా ఏదైతే అదే దీనికి సంబంధించిన వర్గీయులు కాబట్టి పీడీ రంగయ్య కావచ్చు లేదా ఉషా శ్రీచరణ్ కావచ్చు, ఎవరైనా కానీ ప్రజలు ఇక్కడ ఓట్లేసి వాళ్ళని గెలిపించే పరిస్థితి లేదు. ప్రజలు ఒకటే కోరుకుంటున్నారు, ఎవరైతే అభివృద్ధి అనేది చేస్తారో, ఎవరైతే ప్రజల గురించి ఆలోచిస్తున్నారో, ఎవరైతే యువత మీద దృష్టి పెడతారో అటువంటి వ్యక్తిని మేము గెలిపించే ప్రయత్నం చేస్తామని చెప్తున్నారు. అందులో భాగంగానే అలమిలేని సురేంద్రబాబు పేరు అనేది ప్రముఖంగా వినిపించడం జరుగుతోంది. మరి ఏంటి పరిస్థితి అనేది ఈ ఎలక్షన్స్ తర్వాత, ఎన్నికల తర్వాత, రిజల్ట్ తర్వాత చూడాల్సిన పరిస్థితి ఉంటుంది. కెమెరా పర్సన్ ఆంజనేయ ప్రసాద్, ఆర్కే సూర్య, న్యూస్ 360, కళ్యాణదుర్గం నియోజకవర్గం నుంచి అనంతపురం జిల్లా. ముఖ్యమంత్రి జగన్ ఆయన సతీమణి భారతిలపై జమ్మలమడుగు బీజేపీ అభ్యర్థి నారాయణ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కంటికి రాయి దెబ్బ తగిలితే రాయి చూపరని, కోడికత్తి కేసును తన మీద పెట్టారని అన్నారు. జగన్ రెడ్డి చేసేదేమో మోసమని, చెప్పేవన్నీ కట్టుకథలన్నారు. జగన్ భారతీయులకు ముందే అన్ని విషయాలు తెలుసని అన్నారు. సిబిఐ వద్ద అన్ని రికార్డులు ఉన్నాయని అన్నారు. స్థానిక ఎమ్మెల్యే ఏ పల్లెలో ఏ సహజ వనరులు ఉన్నాయో తెలుసుకోవడానికి గ్రామాల్లో తిరుగుతున్నాడని ఆరోపించారు. జమ్మలమడుగు నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఎలాంటి అభివృద్ధి చేయలేదన్నారు. ఎమ్మెల్యే సుధీర్ చిత్తుగా ఓడిపోతారన్నారు. కూటమితోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని, తాను సూపర్ డూపర్గా గెలవబోతున్నానన్నారు. రవీంద్రనాథ్ రెడ్డి ప్రస్తుత సీఎం గారి యొక్క సొంత మేనమామ, కమలాపురం ఎమ్మెల్యే ఆ రోజు నా మీద కేసు మోపినాడు. నేను చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో బీటెక్ రవి, ఇప్పుడు ఆ పార్టీలో చేరిన సతీష్ రెడ్డి అందరం కలిసి చంపినామంటారు. ఆ రోజు నారాసుర చరిత్ర అంటారు. కానీ ఇప్పుడేమంటున్నాడు, అది హత్య చేసినది గంగిరెడ్డి అంటే ఆదినారాయణ రెడ్డి కాదు, చోద్యం చూసినాడంట. మామూలుగా పల్లెల్లో పొట్టేలు పండగల పూట కోసుకొని తింటారు. అప్పుడు అందరూ చూస్తుంటారు, యజమాని కూర్చుంటాడు, ఆ విడగొట్టి ఆ పొట్టేలు శరీర భాగాన్ని విడగొట్టి చేసేవాళ్ళు ఉంటారు. అట్లేమన్నా చూసినాడా శివప్రకాష్ రెడ్డి? అదేమన్నా చెప్పినాడా? నువ్వు అవినాష్ రెడ్డి ఆ విధంగా చేస్తున్నాడని మీ మామ ఎమ్మెల్యే, వైఎస్ఆర్ ప్రస్తుత ఎమ్మెల్యే, ఆయన కూడా క్యాండిడేట్, ఆయన ఓపెన్గా చెప్తున్నాడు. మా అవినాష్ రెడ్డికి పూర్తి తెలియదు, అది హత్య చేసినది గంగిరెడ్డి అంట, కడిగినది గంగిరెడ్డి అంట అని. అట్టే కాకుండా శంకరయ్య అని సిఐ, ఆయన ఓపెన్గా స్టేట్మెంట్ ఇచ్చినాడు. ఇది హత్య అని చెప్తాంటే కూడా నోరు మోపించినది ఎవరు? సీఎం జగన్ పవన్ కళ్యాణ్పై వ్యక్తిగత దూషణ చేయడంపై జనసేన గుంటూరు జిల్లా అధ్యక్షుడు గాదే వెంకటేశ్వరరావు మండిపడ్డారు. ముఖ్యమంత్రి చేసిన పనులు, చేయబోయే పనులు ప్రజలకు వివరించి ఓట్లు అడగాలి కానీ తమ నాయకుడి పెళ్లిళ్ళు, బాడీ లాంగ్వేజ్పై పదే విమర్శ చేస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. సిద్ధం సభలో ఇలాంటి మాటలు మాట్లాడటం ఏమిటని అన్నారు. ఇకనైనా పద్ధతి మార్చుకోకపోతే ప్రజలు బుద్ధి చెప్తారని హెచ్చరించారు. ఇక కొన్ని రోజుల్లో పోతాననే భయం పట్టుకున్నటువంటి ముఖ్యమంత్రి గారు చూసాం, నిన్నటి రోజున మళ్ళా దిగజారి మాట్లాడతాం. సిద్ధమని ఒక పేరు పెట్టుకుని ఎలక్షన్ ప్రచారం మొదలుపెట్టాడు. అక్కడే మరి ఆయన సలహాదారుడు ఎవడో కానీ ఆ పదమే అర్థమవుతుంది వీళ్ళు ఎంత ప్రజాస్వామికవాదులో. ప్రజాస్వామ్యం అంటే వీళ్ళకు ఉన్నటువంటి అవగాహన ఏంటని. ప్రభుత్వం నడుపుతున్న వ్యక్తి సిద్ధం అంటే దేనికి సిద్ధమో మరి. నేను అప్పుడు కూడా చెప్పాను, దాని గురించి మాట్లాడినటువంటి ఒక్క మేధావి కూడా లేడు నుంచి. ఆల్రెడీ సీట్లో కూర్చున్నాం, ఆ సీటు కోసం ప్రయత్నించేవాడు ఎవడన్నా సిద్ధం అంటాడు ఎవడన్నా. అక్కడ కూర్చుని సిద్ధం అంటే దేనికి సిద్ధం? జనాన్ని కొడుతున్నారు కదా, అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఆ పదము కూడా పెట్టుకుని నువ్వు బయలుదేరిన తర్వాత ఆ స్క్రిప్ట్ రాపించడానికి కూడా నీకు 3 లక్షలు జీతం ఇచ్చి పెట్టుకున్నారంట. ఇది చదువుతాడు కదా పాపం, ఎక్కడ కూడా మాట్లాడుతామంటే తెలియదు కదా. డ్రెస్ కోడ్ పెట్టుకుని దాంట్లో పేపర్లు పెట్టుకుని చదవాలి. అది రాసిచ్చేవాడికి 3 లక్షల జీతం అట నెలకి.
పోనీ ఆ యదవ కన్నా కానీ కొంచెం బుద్ధి ఉండాలి కదా, ఎన్నిసార్లు రాస్తాడు పెళ్లిళ్ళ గురించి. ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తికి స్క్రిప్ట్ రాసిచ్చేటప్పుడు నువ్వు ప్రభుత్వంలో ఏం పొడిచావు, ఏం ఎరగదీసావు, మళ్ళా నాకు ఓట్లు ఎందుకు ఇవ్వాలని రాయాలి. నువ్వు రాస్తే అది కదా నువ్వు చెప్పాల్సిన జనానికి, అది కదా. ఈ 5 సంవత్సరాలు నేను ఇంత శుభ్రంగా, ఇంత చక్కగా, ఇంత ప్రజారంజకంగా పరిపాలన చేశాను, ప్రతిపక్షంలో ఉన్నవాడు చేయలేరు అని ఓట్లు అడుక్కోవాలి. కడప పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల్లో వార్ వన్ సైడ్ అన్న వైసీపీ అభ్యర్థులకు చర్మగీతం పాడేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని టీఎన్ఎస్ఎఫ్ కడప జిల్లా అధ్యక్షుడు బొజ్జా తిరుమలేష్ అన్నారు. ప్రస్తుతం ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో టీడీపీ అభ్యర్థులకు వస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేక వైసీపీ నాయకులు విచ్చలవిడిగా డబ్బు, మద్యం, గంజాయి సరఫరా చేస్తున్నారని ఆరోపించారు. ప్రలోభాలకు గురి చేస్తున్న వైసీపీ నాయకుల ఉచ్చులో పడకుండా యువత భవిష్యత్తు కాపాడుకోవాలన్నారు. వైసీపీ నేతలు అధికారం చాటున అరాచకాలకు, దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజాదరణ పొందుతూ మహిళా శక్తిగా ఎదిగిన టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మాధవి ప్రజా సమస్యలపై అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోతున్నారన్నారు. జరుగుతూ ఉన్నటువంటి సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ, అదేవిధంగా ఎన్డీఏ కూటమి విజయడంక మోగించడం తథ్యమని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. అందులో యువత, విద్యార్థులు చాలా కీలక పాత్ర పోషించనున్నారు. మై ఫస్ట్ ఓట్ ఫర్ సిబిఎన్ అనేసి ఇప్పటికే విద్యార్థులందరూ కూడా చైతన్యవంతులయ్యేసి నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకునేందుకు సంసిద్ధమయ్యారని చెప్పి ఈ యొక్క వైసీపీ ప్రభుత్వానికి తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ముఖ్యమంత్రి సొంత జిల్లా అయినటువంటి కడప జిల్లాలోనే 7 అసెంబ్లీ నియోజకవర్గాలు, 1 పార్లమెంటు స్థానాన్ని కూడా తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకోబోతూ ఉంది. అదేవిధంగా వైనాట్ 175 అని చెప్పి తిరిగేటువంటి వైసీపీ నాయకులకి మేము వైనాట్ పులివెందులు అనేసి ఈరోజు ఎన్నికలకి సంసిద్ధమయ్యామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. ఈ తరుణంలో ఈ యొక్క తెలుగుదేశం పార్టీ ఓటమి తెలుగుదేశం పార్టీ విజయాన్ని చూసి వైసీపీ పార్టీ ఓటమిని జీర్ణించుకోలేక ఈరోజు వైసీపీ పార్టీలో ఉన్నటువంటి నాయకులు భయభ్రాంతులకు గురి చేయడం, యువతని మద్యం, గంజాయి మత్తుకి ప్రలోభాలకు గురి చేయడం అనేటివి చాలా స్పష్టంగా ఈరోజు మనకు బహిర్గతంగానే కనబడుతూ ఉన్నాయి. ప్రస్తుతం జరుగుతూ అనకాపల్లిలో ఎన్నికల ప్రచారాలు ఊపందుకున్నాయి. అనకాపల్లి కూటమి అభ్యర్థి కొనతాల రామకృష్ణకు మద్దతుగా జబర్దస్త్ ఫేమ్ గెటప్ సీను, ఆటో రాంప్రసాద్ రోడ్ షోలో పాల్గొన్నారు. కూటమిలో భాగంగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ బలపరిచిన అభ్యర్థి కొనతాల రామకృష్ణను పార్లమెంట్ అభ్యర్థి సీఎం రమేష్ను గెలిపించాలని ప్రజలను కోరారు. ఇంటింటికి తిరిగి ప్రచారంలో పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్పై ఉన్న అభిమానంతోనే అనకాపల్లి రావడం జరిగిందని, ఏ విధమైన ఆశతో రాలేదని, కూటమిని అధికారంలోకి తీసుకురావాలని కోరారు. గ్లాస్ గుర్తుగా మన ఓటు. కమలం అందరికీ ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి. ఈ రోజున మా జనసేన అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు బలపరిచిన అనకాపల్లిలో అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి శ్రీ కొనతాల రామకృష్ణ గారికి సపోర్టుగా ఆయన తరఫున ప్రచారం చేయడానికి ఈ రోజున అనకాపల్లి పరిసర ప్రాంతాల్లో ప్రచారం చేయడం జరుగుతుంది. ఈ రోజున కొనతాల రామకృష్ణ గారు ఈ నియోజకవర్గం నుంచి అఖండ విజయంతో గెలవాలనే ఉద్దేశంతో మా జనసేన పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు మేము రావడం జరిగింది. అండ్ ఈ రోజున విస్తృతంగా మేము ఇక్కడ ప్రచారం చేయడం జరుగుతుంది. అండ్ అనకాపల్లి ప్రజలందరికీ కూడా జనసేన తరఫున మనస్ఫూర్తిగా మీకు అనిపిస్తుంది ఏంటంటే, కొనతాల రామకృష్ణ గారిని ఇక్కడి నుంచి మీరు అసెంబ్లీకి పంపిస్తే ఈ లోకల్లో అనకాపల్లిలో కాకుండా చుట్టుపక్కల ఉన్న నియోజకవర్గాల్లో కూడా ఉన్న సమస్యలు తీర్చే విధంగా ఆయన పెద్దన పాత్ర పోషిస్తారు. ఇక్కడ తప్పకుండా ఆయన్ని అఖండ విజయాన్ని ఇచ్చి అసెంబ్లీకి పంపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హైదరాబాద్ చేయడానికి కారణం కొనతాల రామకృష్ణ గారు అనకాపల్లి చేస్తారు, ఆది వైజాగ్. సో కొనతాల రామకృష్ణ గారు మనం చాలాసార్లు మనం గెలిపించారు, ఏ పార్టీలోనే గెలిపించారు. అలాంటి ఈసారి జనసేన పార్టీలోకి వచ్చారు. తప్పకుండా ఈజీగా గెలుస్తున్నాము. ఎందుకంటే ఉన్న ఫాలోయింగ్ అతను చేసే మంచి పనులు మేము అందరూ తెలుసు కాబట్టి. సో మళ్ళీ అలాగే మీ అందరికీ సపోర్ట్ చేస్తారు, మంచి పనులు చేస్తారు. సో అతను మాత్రం మనం గెలిపించుకుందాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్. జై జనసేన. అలాగే
ఈ అనకాపల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కొనతాల రామకృష్ణ గారికి మీ అందరి ఓటు గాజు గ్లాస్కి వేసి గెలిపిస్తారని కోరుకుంటున్నాం. అలాగే ఇక్కడ అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గం తరఫున సీఎం రమేష్ గారు పార్టిసిపేట్ చేస్తున్నారు. ఆయనకు కూడా కమలం గుర్తుకు ఓటేసి ఆయన పార్లమెంట్ వరకు పంపిస్తారని మనస్ఫూర్తి కోరుకుంటూ మొత్తానికి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి మీరు అఖండ విజయాన్ని ఇచ్చి ప్రభుత్వాన్ని ఇస్తారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. వెంకటగిరి మాజీ ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో ఎన్డీఏ కూటమి ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఆనంద్ ఆధ్వర్యంలో నియోజకవర్గం వ్యాప్తంగా వైసీపీని వీడి టీడీపీలోకి భారీగా చేరికలు జరిగాయి. మాజీ ఏఎంసీ చైర్మన్లు, పలువురు మున్సిపల్ కౌన్సిలర్లు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్లు, పలువురు నాయకులు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. తాను వెంకటగిరి నుంచి అవమానకరమైన రీతిలో బయటకు వెళ్లానని, వెంకటగిరి అభివృద్ధి కోసం ఎమ్మెల్యేగా కేంద్ర ప్రభుత్వం నిధులు తెస్తే వైసీపీ ప్రభుత్వం మాత్రం ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలేదని ఆనం ఆరోపించారు. దివంగత వైఎస్ఆర్ ప్రారంభించిన ఎస్ఎస్ కెనాల్ పనులు మళ్లీ పునఃప్రారంభించి వైఎస్ఆర్ విగ్రహం ప్రారంభించాలని చెబితే జగన్మోహన్ రెడ్డి ఒప్పుకోలేదన్నారు. తిరుపతి ఉప ఎన్నిక సమయంలో ఎంతోమంది వైసీపీ మంత్రులు వెంకటగిరి వచ్చి ఎస్ఎస్ కెనాల్ పూర్తి చేస్తామని తెలిపారన్నారు. వైసీపీ హయాంలో నియోజకవర్గాన్ని భ్రష్టు పట్టించారని, నియోజకవర్గంలో మాఫియాలతో లక్షల కోట్లు దోచుకున్నారని ఆరోపించారు. ప్రకాశం జిల్లా దర్శిలో టీడీపీ ఆధ్వర్యంలో బీసీ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. టీడీపీ అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సమావేశానికి బీసీలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. టీడీపీ ప్రభుత్వంలో బీసీలకి మేలు జరిగిందని గొట్టిపాటి లక్ష్మి చెప్పారు. మళ్లీ టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీల సంక్షేమానికి పెద్దపీట వేస్తామని హామీ ఇచ్చారు. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీలపై దాడులు పెరిగిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. బీసీల కోసం ప్రత్యేకంగా రక్షణ చట్టాన్ని తీసుకొస్తామని తెలిపారు. దర్శిలో మొదటిసారి పోటీ చేస్తున్నానని, తనని ఆదరించాలని లక్ష్మి కోరారు. ఈ సాయంత్రం వేళ మరి తెలుగుదేశం పార్టీకి వెనుముకగా ఉండి అండదండలు అందిస్తున్న బలుగు బలహీన వర్గాలకు జై హో. అన్న ఎన్టీఆర్ గారు 1982లో ప్రతి సభలోనూ కమ్మరి కొలిమి, కుమ్మరి చక్రం, జాలల మార్గం, సాలల మార్గం అంటూ చెప్పేవారు. మీరే సమాజాభివృద్ధికి మూల స్తంభాలు, మీరే సామాజిక నిర్మాతలు. సమాజాభివృద్ధి భుజస్కంధాలపై మోస్తూ ఉండే మీకు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా రాజ్యాధికారంలో భాగస్వామ్యం చేసింది మన ఎన్టీఆర్ గారు, మన తెలుగుదేశం పార్టీ. బీసీలకు ఎప్పుడూ పెద్ద పీఠం వేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం అంటే బీసీలు, బీసీలు అంటే తెలుగుదేశం పార్టీ. ఆనాడు ఎన్టీఆర్ గారు ఎంతో ప్రాధాన్యత ఇచ్చారు బీసీలకు. ఎర్రన్నాయుడు గారు కేంద్రంలో కేంద్ర మంత్రిగా చక్రం తిప్పారు. ఈనాడు చంద్రబాబు నాయుడు గారు అదే గుర్తింపును కొనసాగిస్తూ అగ్రనాయకులుగా బీసీలను కూర్చోబెట్టారు. అచ్చెన్నాయుడు గారు రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నారు, ఉన్నారు. ఇంకా చెప్తే యనమల రామకృష్ణుడు గారు, అయ్యన్న పాత్రుడు గారు, కొల్లు రవీంద్ర గారు, కిమిడి మృణాలిని, పంచమర్తి అనురాధ, ఇలా అనేక మందికి బీసీలను పెద్దపీట వేశారు. చంద్రబాబు నాయుడు గారు హయాంలో టీటీడీ చైర్మన్ గా బీసీ, ఏపీఐసీ. కడప ఉక్కు పరిశ్రమ తేలేని ఎంపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ కార్యదర్శి రవిశంకర్ రెడ్డి డిమాండ్ చేశారు. కడప ఉక్కు పరిశ్రమపై రాజకీయ పార్టీలు ఎందుకు మాట్లాడరని ప్రశ్నించారు. రాజకీయ పార్టీలు వారి మేనిఫెస్టోలో కడప ఉక్కు పరిశ్రమను చేర్చాలని డిమాండ్ చేశారు. 3 సంవత్సరాల్లో ఉక్కు పరిశ్రమ పూర్తి చేశామని చెప్పిన మాటలు తుప్పుపట్టాయని ఎద్దేవా చేశారు. ప్రజల
ఆకాంక్ష కడప జిల్లా ప్రజల చిరకాల కోరిక కడప ఉక్కు ఫ్యాక్టరీ. జగన్ నయవంచనకు గురి అయిన అతిపెద్ద హామీ కడప జిల్లా ప్రజల్ని గుండుగుత్తగా 10 స్థానాలు ఇచ్చినటువంటి ప్రజల్ని వంచించి మోసం చేసి అటకకెక్కించిన నేపథ్యంలో ఈ ఎన్నికల్లో కడప ఉక్కు పరిశ్రమ అన్నది కీలకమైన డిమాండ్గాను నినాదంగాను కడప జిల్లా రాజకీయాల్లో ఉంది అని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. ముఖ్యంగా అంతకుముందు రాజశేఖర రెడ్డి కాలంలో ఒక శంకుస్థాపన, చంద్రబాబు నాయుడు గారు ఒక శంకుస్థాపన, జగన్మోహన్ రెడ్డి 2 శంకుస్థాపనలు, 4 శంకుస్థాపనలు. మామూలుగా జగన్ ఒక అలవాటు వేరే వాళ్ళ గురించి ఎత్తిపొడచడానికి 4 పెళ్ళిళ్ళు చేసుకున్నాం, 3 పెళ్ళిళ్ళు చేసుకున్నాం. అంతకన్నా హీనమైంది ఈయన శంకుస్థాపనల కార్యక్రమం. కాబట్టి ఆ వరవడిలోనే దీన్ని కూడా చేసినాడని మేము భావిస్తూ ఉన్నాం. శంకుస్థాపనలకి పరిమితమైన కడప జిల్లా ఉక్కు కర్మాగారాన్ని తమ రాజకీయ లేదు తమ ఎన్నికల ప్రణాళికల్లో ప్రధాన పార్టీలు పెడతాయా లేదా అని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అటు తెలుగుదేశం కానీ ఇటు వైసీపీ కానీ, వైసీపీ నయవంచనకు పాల్పడింది అని చంద్రబాబు నాయుడు గారు కూడా. కళ్యాణదుర్గం మున్సిపాలిటీ పరిధిలోని 9, 10, 11 వార్డుల్లో ఎన్నికల ప్రచారంలో భాగంగా పర్యటించారు టీడీపీ అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు. సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజల అనంతరం అమిలినేని రోడ్ షో నిర్వహించారు. కళ్యాణదుర్గం మున్సిపాలిటీకి ప్రజలు అనేక రకాల పన్నులు కడుతున్నా వారికి అవసరమైన రోడ్లు, వీధి లైట్లు, డ్రైనేజీలు నిర్మించలేదన్నారు. మరో 2 నెలల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందని, మున్సిపాలిటీలో ఇంటింటికి కుళాయి వేయించి తాగునీరు అందిస్తామని, డ్రైనేజీలు ఏర్పాటు చేసి మురుగునీరు రోడ్ల మీదకు రాకుండా చూస్తామని, సీసీ రోడ్లు వేస్తామని హామీ ఇచ్చారు. అత్యధిక మెజార్టీలు ఇచ్చి మన తిప్పేపల్లి గ్రామంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులైనటువంటి ఎమ్మెల్యే అభ్యర్థి రావాల్సిన నీరు కూడా లేదు. మన సూపర్ 6 పదాల్లో ఇంటింటి కుళాయి అనే పథకం కూడా ఉంది. దాన్ని కూడా ఎంత వీలైతే అంత త్వరగా అమలు చేస్తామని తెలియజేస్తున్నా. అలాగే రాబోయే కాలంలో చాలా మంది యువకులకు కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉంది. వాళ్ళందరికీ కూడా మనం ఒకటే భరోసా ఇస్తున్నా, నేను ఒకటే భరోసా ఇస్తున్నా. మనకు దగ్గరలో ఉన్న కమ్ముదూరు 100 మధ్యలో ఉన్న ఏపీఐసిసి ల్యాండ్ ఉంది, 1000 ఎకరాలు. అక్కడ మనం పరిశ్రమలు తేవడానికి ప్రయత్నం చేద్దాం. పరిశ్రమలు తెచ్చి ఉపాధి కల్పించేటట్టు చర్య తీసుకుంటారని ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నా. మన గ్రామాల్లో కూడా చాలా సమస్యలు ఉన్నాయి. ఎన్నికైన తర్వాత నేను కళ్యాణదుర్గం ప్రాంతంలోనే ఉంటా, కళ్యాణదుర్గం పట్టణంలో ఉంటా. మీరు ఎప్పుడైనా కానీ ఎవరైనా కానీ మీ సమస్యలు ఉంటే కనుక ఖచ్చితంగా మీరు నా దగ్గరకు వచ్చి మీరు తెలియజేసుకోవచ్చు. ఎందుకంటే అక్కడే నేను ఆఫీస్ కానీ ఇల్లు కానీ 2 అక్కడే ఉంటాయి. నేను ఇక్కడ కళ్యాణదుర్గంలోనే కళ్యాణదుర్గం ప్రాంత ఓటర్ కానీ నమోదైనాను కాబట్టి నేను ఎక్కడికి పోను, మీలో ఒకటిగానే ఉండాలనుకుంటాను. కాబట్టి ఎవరికి ఏం సమస్య వచ్చినా ఊర గ్రామ పెద్దలు కానీ అలాగే మీ మండల నాయకులు కానీ లేక నాయకులు పార్టీ తెలుగుదేశం పార్టీ నాయకుల ద్వారా కానీ లేదా మీరు స్వతంత్రంగా వచ్చినా కానీ ఎప్పుడు కూడా మిమ్మల్ని ఆశీర్వదిస్తా, ఎప్పుడు కూడా మీకు అందుబాటులో ఉంటా. మీరు ప్రత్యక్షంగా రావచ్చు, మీ పనులు ఏమైనా ఉంటే కూడా చేయించుకోవచ్చు. గెలుపు మందే. రాబోయే కాలంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాబోతున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని గంటి గ్రామంలో సరిగినేడి గంటాలమ్మ అనే 70 ఏళ్ల వృద్ధురాలు దారుణ హత్యకు గురయ్యారు. కుటుంబ కలహాల నేపథ్యంలో మనవడు సాదం రామకృష్ణ హత్య చేసినట్లు బంధువులు ఆరోపిస్తున్నారు. అనుమానితుడు గతంలో భార్యపై అనుమానంతో సొంత తమ్ముడిని గొడ్డలతో నరికి చంపడంతో ఖమ్మం జిల్లా వైరా పోలీసులు కేసు నమోదు చేసి జైలుకు పంపించారు. ఇటీవల జైలు నుంచి బెయిల్పై వచ్చి అమ్మమ్మ ఇంట్లో ఉంటున్న భార్య వద్దకు వచ్చి పలుమార్లు గొడవలకు దిగడంతో భార్య ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. అయితే బెయిల్పై వచ్చిన రామకృష్ణ భార్య కాపురానికి రావడం లేదని, దీనికి అమ్మమ్మ గంటాలమ్మ కారణమని,
కక్షతో హత్య చేసి ఉంటాడని అనుమానిస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్లూస్ టీంను రప్పించి దర్యాప్తు చేస్తున్నారు. మాజీ మంత్రి దేవినేని నెహ్రూ వర్ధంతి కార్యక్రమం విజయవాడలో నిర్వహించారు. నెహ్రూ ఘాట్ వద్ద ఆయన తనయుడు దేవినేని అవినాష్ నెహ్రూ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. నెహ్రూతో అత్యంత సన్నిహితంగా ఉండే నాయకులు పలువురు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నెహ్రూ జీవితాంతం పేద ప్రజల కోసం పనిచేశారని అవినాష్ వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్ ఆశీస్సులతో రాజకీయాల్లోకి వచ్చిన వైఎస్ఆర్తో కూడా కలిసి పనిచేశారని అన్నారు. 5 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి మంత్రిగా పనిచేసిన ఘనత నెహ్రూదని తెలిపారు. మాట ఇస్తే మడమ తిప్పని నైజం నెహ్రూదని, తనను నమ్మిన కార్యకర్తల కోసం ఏ పోరాటానికైనా సిద్ధంగా ఉండేవారన్నారు. నెహ్రూ చేసిన మంచి పనులు చిరస్థాయిగా నిలిచిపోతాయని చెప్పారు. మాజీ మంత్రివర్యులుగా 5 సార్లు కృష్ణా జిల్లాలో శాసనసభ్యుడిగా ఎన్నికై ప్రతి ఒక్కరికి ఎంతో సహకరించి అనేక మందిని రాజకీయంగా కానివ్వండి పేద ప్రజలకి ఒక అండగా ఉన్న స్వర్గీయ దేవినేని రాజశేఖర నెహ్రూ గారి 7వ వర్ధంతి సందర్భంగా ఆయనకి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో దాదాపుగా 30-40 సంవత్సరాలు నెహ్రూ గారితో అత్యంత సన్నిహితంగా ఉన్న ఆయన సహచరులు కానివ్వండి, సన్నిహితులు కానివ్వండి, ప్రతి ఒక్కరూ, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తూర్పు నియోజకవర్గానికి సంబంధించిన కార్పొరేటర్లు, రాష్ట్ర నాయకులు, అదేవిధంగా ప్రతి ఒక్కరి గారు ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొని ఘనంగా నివాళులర్పించారు. ఏదైతే నెహ్రూ గారు ఆయన జీవితాంతం గారు పేద ప్రజల కోసం, ఎవరైతే సామాన్య కుటుంబాలు ఉన్నారో వాళ్ళందరి గారు అండగా ఉంటూ, ఆ రోజు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఒక ఆశీస్సులతో రాజకీయాల్లోకి ప్రవేశించి మంత్రిగా, ఎమ్మెల్యేగా పనిచేసి, తర్వాత కాంగ్రెస్ పార్టీలో స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఒక నాయకత్వంలో కంకిపాడు కానివ్వండి, ఇప్పుడున్న తూర్పు నియోజకవర్గంలో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేసి ఈరోజు జిల్లా వ్యాప్తంగా గారా ఆయనకంటూ సొంత మనుషులు కానివ్వండి, సొంత స్థానం ఏర్పాటు చేసుకుంది. ఈరోజు ఈ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి అయినా, ఏ నాయకుడైనా గారా రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఎక్కడికి వెళ్ళినా గారా ఇలా దేవినేని రాజశేఖర నెహ్రూ గారు అంటే విజయవాడ అంటే దేవినేని రాజశేఖర నెహ్రూ గారు